హిమాన్షి నర్వాల్ పహల్గామ్ అటాక్ తర్వాత ఎక్కువగా వార్తల్లో నిలిచిన పేరు ఇది. అసలు పహల్గామ్ ఉగ్రదాడిలో అన్నిటికంటే ఎక్కువగా వైరల్గా నిలిచిన పేరు ఆమెదే. నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాల్ భార్య హిమాన్షి తన భర్త మృతదేహం వద్ద ఏడుస్తూ కనిపించింది. అప్పట్నుంచి ఉగ్రవాదులపై భారత్ ప్రతీకారం తీర్చుకునే రోజు వరకు ఆమె పేరు మారుమోగుతూనే ఉంది. ఆమె సోషల్ మీడియాలో చేసిన కామెంట్ కూడా తెగ వైరల్ అయింది. ముస్లింలను, కాశ్మీరీలపై ద్వేషం పెరగకూడదని ఆమె చేసిన కామెంట్ ఓ వర్గం ప్రజలకు ఏమాత్రం నచ్చలేదు. దేశమంతా వినయ్ కోసం ప్రార్థించాలి, ఆయన ఎక్కడ ఉన్నా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను కోరేది ఒక్కటే, శాంతి. ముస్లింలపై, కాశ్మీరులపై ద్వేషం పెరగకూడదు. ఇది మనం కోరేది కాదు. అలాగే దాడి చేసిన వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఆమె సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ బైసరన్ లోయలో ఉగ్రదాడి జరిగి 26 ఏళ్ల లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ సహా మరో 26 మంది మరణించారు. ఇక లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ను అతడి మతం అడిగిన తర్వాత ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ దాడి దేశాన్ని వేదనలోకి నెట్టింది. నేవీ అధికారి మరణించిన తర్వాత, భర్తను కోల్పోయిన తర్వాత మొదటిసారి మాట్లాడిన హిమాన్షి నర్వాల్. అయితే ఆమె ప్రకటన నచ్చని కొన్ని వర్గాలు ఆమెపై ట్రోలింగ్ మొదలుపెట్టాయి. కొందరు ఆమె వ్యక్తిగత జీవితంపై అసభ్యమైన వ్యాఖ్యలు చేయగా, మరికొందరు ఆమెకు భర్త పెన్షన్ ఇవ్వకూడదని అన్నారు. అయితే చాలామంది ఆమెకు మద్దతు తెలియజేస్తూ అధికారులను ట్రోలింగ్ చేసేవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటు జాతీయ మహిళా కమిషన్ ఆమెపై చేస్తున్న ట్రోలింగ్ను తీవ్రంగా ఖండించింది. ఏమైనా అభిప్రాయ భేదాలుంటే వాటిని సౌమ్యంగా రాజ్యాంగ పరిధిలో వ్యక్తపరచాలి. ప్రతి మహిళ గౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని కాపాడేందుకు ఎన్సీడబ్ల్యూ కట్టుబడి ఉంది అని చెప్పింది. అటు జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయ రాహత్కర్ కూడా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ, కొంతమందికి ఆమె వ్యాఖ్యలు నచ్చకపోవచ్చు, కానీ ఆమె వ్యక్తిగత జీవితంపై దూషణలు చేయడం, ట్రోల్ చేయడం సరైనది కాదన్నారు. మరోవైపు భారత సైన్యం చేపట్టిన ప్రతీకార చర్యను సమర్థించారు. భారత ప్రభుత్వం ఈ సైనిక చర్యకు ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టడం ఆమెను తీవ్రంగా ఆకట్టుకుంది. తన భర్త దేశం కోసం తన ప్రాణాలని అర్పించారని, ఆయన ధైర్యం, సంకల్పం నన్ను నడిపిస్తున్నాయన్నారు. ఆయన మన మధ్య లేరు, కానీ ఆయన ఆత్మ జీవంగా ఉందని హిమాన్షి చెప్పారు. ఆమె మాటల్లో బాధతో పాటు గర్వం కూడా గట్టిగా వినిపించింది.